మన నేపాల్‌లో ప్రభుత్వం ఎందుకు కూలింది? ఈ జంజీ ఉద్యమాలు, ఈ ఉద్యమాలు ఎందుకొచ్చినియి ఆ రోజున? అంటే సోషల్ మీడియాలో ప్రభుత్వం అట్లా దిగిపోవాలి, ఇట్లా దిగిపోవాలని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం గాక టోటల్‌గా బ్యాన్ పెట్టేసింది ప్రభుత్వం. వెంటనే జంజీ అంతా రోడ్డెక్కారు, ఉద్యమించారు. దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ కొంతమంది అసాంఘిక శక్తులు పార్లమెంట్‌లో ప్రవేశించారా, ప్రధానమంత్రి కార్యాలయం దెబ్బతీశారా, అధ్యక్షుడి దగ్గరికెళ్లారా, ఇదంతా గొడవ గొడవ రచ్చ రచ్చ నడిచింది అయ్యింది. తర్వాతన అది బ్యాన్ ఎత్తేసినా కూడా దాడులకు దిగారు. బ్యాన్ వెంటనే పొద్దున కల్లా ఎత్తేసారు. అయినా దాడులకు దిగారు. ప్రభుత్వం మార్చుకొచ్చారు. ఇప్పుడు చూస్తే తాజాగా భారతదేశంలో జంజీ ఉద్యమాలని ఈయన రాహుల్ గాంధీ పిలుపునిస్తున్నాడు గదా! మీరొచ్చేయండి, రోడ్డు మీదకొచ్చేయండి అని జెప్పేసేసి హర్ష్ గోయంక తాజాగా ఒక ట్వీట్ చేయడంతో సంచలనం అయిందనమాట. ఇన్‌స్టాలో రీల్స్ చూడందే రోజు గడవని ఈ రోజుల్లో చాట్ జీపీటీ ఏ చిన్న విషయమైనా తెలుసుకోవడానికి గూగుల్, చాట్ జీపీటీకి పోతున్నటువంటి ఈ రోజుల్లో ఈయనేమడిగాడంటే పారిశ్రామికవేత్త ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయంక ఇవి లేని రోజు ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది అని చెప్తూ ప్లాన్ బి ఏముంటే బావుంటుందో చెప్పాలి. ఒకవేళ ఇవే గనక నిషేధిస్తే ఏంటి అన్నటువంటి పాయింట్ అడిగాడనమాట. దాంతో ఏది ఇన్‌స్టా, గూగులు ఎక్స్‌ని అమెరికా బ్యాన్ చేస్తే ఎట్లా ఉంటుంది? భారత్‌లో ఎందుకంటే అవన్నీ అక్కడ సంస్థలు గదా! అప్పుడు అమెరికా గనక మన దేశంలో ఇవ్వద్దు అని వాళ్ళని బ్యాన్ చేస్తే ఏమవుతుంది అన్నట్టు. దానికి పబ్లిక్ ఏమంటారంటే ఆల్టర్‌నేటివ్ కుదురుతది. ఒకటి ముందు చాలామంది ఇయి చూడడం మానేసి పని మీద కాన్సంట్రేట్ చేస్తారు. తద్వారా ఉత్పాదకత పెరుగుతుందని చెప్పేవాళ్ళు కొంతమందయితే. మన స్వదేశీవి ఇప్పటికే అరటి ఇట్లాంటివి వచ్చినాయి గదా! అవి ఎదుగుతాయి, స్వదేశీ యాప్పులు ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తాయని చెప్తున్న వాళ్ళు ఉన్నారు.